వైద్యాలకు సంబంధించి అంటే చెవు గొంతు కానీ పళ్ళు కానీ లేదా కళ్ళు కానీ మెదడుకు సంబంధించి కానీ ఇలాంటి 10 రకాల విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లని మరీ ప్రత్యేకించి ఈ బిల్డింగు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకి అంటే మానసిక వైకల్యం కలిగిన వాళ్ళకి కానీ లేదా వినికిడి లోపం కానీ చూపు లోపం కానీ అంటే అప్పుడే పుట్టినటువంటి రోజుల గంటల వ్యవధిలో ఉన్న బిడ్డలను కూడా తీసుకొచ్చి వారి నరాల స్థితి ఏర్పాటు అయిందా లేదా కళ్ళకు సంబంధించి అలా ప్రతి విభాగంలో కూడా వారికి ఏమేమి లోపాలు ఉన్నాయనేది ముందే గుర్తించటానికి దాన్ని వైద్యం చేయటానికి ముందే గుర్తించడం ద్వారా తద్వారా ముదిరిపోకుండా ముందే వైద్యం చేయటం కానీ ఇట్లాంటివన్నీ పిల్లలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో రుగ్మతలకు సంబంధించి చూడటానికి వైద్యం చేయడానికి 1 కోటి రూపాయలతో బిల్డింగ్ కట్టి దీనిలో 10 రకాలకు సంబంధించిన డాక్టర్లని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 6 డాక్టర్లు నియామకం జరిగింది. మరొక 4 విభాగాలకు సంబంధించినటువంటి వైద్యులు ఇంకా రాలేదు. ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో క్యాన్సర్ కూడా ఉన్నారు. అది క్యాన్సర్ రావడం కష్టం వద్దు కానీ మిగతా 3 మాత్రం మళ్ళీ ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇప్పటికీ పలుమార్లు ఇచ్చారు. మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి నింపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కాకుండా ఈ పిల్లలకి అంటే బుద్ధిమాంద్యం ఉన్నవారికి కానీ వినికిడి లోపం కానీ చూపు లోపం కానీ ఇలా అనేక రకాల ఫిజియోథెరపీ చేయించడానికి కానీ రకరకాల పిల్లలకు సంబంధించినటువంటి వైద్యం ఇక్కడ అందజేయడంతో పాటుగా అలాగే మరొక 4,60,00,000 రూపాయలని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ 4 కోట్ల సివిల్ వర్క్స్ అన్నిటి కూడా రోడ్ల నిర్మాణానికి కానీ డ్రైన్ల నిర్మాణానికి కానీ బయోమెడికల్ వేస్ట్ రూమ్కి కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి కొత్తగా ఆక్సిజన్ పైపులు ఇంకా ఏ వార్డులకు లేవో ఆ వార్డులో ఆక్సిజన్ ఏర్పాటు చేయడం కానీ ఆడియో వీడియో సిస్టమ్ కానీ ఒక చోట నుంచి సూపరింటెండెంట్ గారి రూమ్లోంచో ఆర్ఎంఓ రూమ్లోంచో మాట్లాడితే అన్ని వార్డుల్లో కూడా పబ్లిక్ హీరింగ్ సిస్టమ్ మైకుల ద్వారా ప్రజలకి పేషెంట్లకి సందేశం ఇవ్వడం కానీ ఫైర్ అలారం ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ జరిగితే నొక్కితే ఫైర్ అలారం వచ్చేట్టుగా కానీ అలాగే ఇంటర్నెట్ సౌకర్యం కానీ ప్రతి వార్డులో ఇంటర్నెట్ సౌకర్యం కానీ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఏర్పాటు చేయడానికి ఈ బిల్డింగ్కి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడానికి కానీ మార్చురీలో ఫ్రీజర్ రూములు కానీ బాగు చేసి మల్టిపుల్ ఫ్రీజర్ రూమ్స్ అంటే శవాల్ని దాయటానికి సౌకర్యం ఏర్పాటు చేయడానికి కానీ అట్లాగే పేషెంట్లకు అటెండెంట్లు సహాయకులు వచ్చిన వారికి షెడ్ నిర్మాణం కానీ ఈ మరొక కొత్త మందుల దుకాణం కానీ ఇవన్నీ నిర్మాణం చేయడానికి మరొక 4,60,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి వాళ్ళ పనుల ప్రారంభోత్సవానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది.